హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో కంప్లీట్ ట్యూటోరియల్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఎలా సైన్ ఇన్ కావాలి, సైన్ అప్ కావాలి, అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ అది ఎందుకు ఫేమస్ అయిందో వాటన్నిటి గురించి వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ చాట్ జీపీటీలో సైన్ అప్ కావాలంటే ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ మీకు ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట, open.ia.com అని. దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి వస్తారు. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి. open.ia బ్లాగ్ చాట్ జీపీటీ అని. ఇది యాక్చువల్గా ఈ చాట్ జీపీటీ అనేది వచ్చింది ఏంటంటే open.ai అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చిందనమాట ఈ చాట్ జీపీటీ అనే ప్రోడక్ట్. వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఈ మోడల్స్ని ట్రైన్ చేసి మనకి హ్యూమన్ లైక్ చేసే టైం స్పెండ్ చేస్తాం కదా రీసెర్చ్ వర్క్ మీద, వాటి మీద దాని ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాటన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఈ చాట్ జీపీటీ అనేది తయారు చేశారనమాట. ఇది కంప్లీట్గా ఏంటంటే లాంగ్వేజ్ మోడల్స్ మీద వర్క్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే కొన్ని సెటప్ కాదు, కొన్ని క్రోర్స్ లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చే క్వైరీకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇంకా అందుకే వీళ్ళు చెప్పేది ఆప్టిమైజింగ్ లాంగ్వేజ్ మోడల్స్ ఫర్ డైలాగ్స్ అంటే మనం చేసే కన్వర్జేషన్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే చాటింగ్ చేస్తామో అదొక ఏదైతే చేస్తాం అనమాట. ఫస్ట్ దీన్ని యూజ్ చేయాలంటే ఎట్లా లాగిన్ అవ్వాలంటే మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసారా, ఎట్లా యూజ్ చేయాలి. ఇక్కడ సపోజ్ మీరు ఇట్లా ఇస్తే ఇట్లా మనం కోడ్ ఇస్తే ఇది మనకి చాట్ జీపీటీ డీబగ్గింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా ట్రై అని చాట్ జీపీటీ, దీని మీద క్లిక్ చేస్తే మనం ఇలా ఒక సైన్అప్ పేజ్కి వస్తాం. ఫస్ట్ సైన్అప్ కాండి, తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. సైన్అప్ అయ్యేటప్పుడు మీ ఇక్కడ గూగుల్తో అయినా కావచ్చు. అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైనా ఈమెయిల్ ఐడి ఇస్తే వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. దీంతో కానీ గూగుల్తో కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో కానీ జాయిన్ కావచ్చు అనమాట. నేను ఆల్రెడీ అయ్యా, అందుకే నేను కావట్లేదు. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ నేమ్ అడిగిద్ది, నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ అడిగిద్ది, మొబైల్ నెంబర్ తర్వాత ఓటీపీ అడిగిద్ది అనమాట. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు మళ్ళీ ఈ స్క్రీన్కి వస్తారు. ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇది లాగిన్ స్క్రీన్ అనమాట. ఇది లాగిన్ స్క్రీన్. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇలా మీకు అకౌంట్ చూపిస్తుంది. మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఈ పేజ్లో ల్యాండ్ అయిపోతారు అనమాట. ఇదే అనమాట ఇక్కడ మనం చార్జ్ చేసేది, మన క్వైరీస్కి ఆన్సర్స్ వచ్చేది. ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేయొచ్చు. అండ్ లైట్ మోడ్, డార్క్ మోడ్ ఉంది, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఒక లాగౌట్ కావాలనుకుంటే లాగౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ అడగవచ్చు అనమాట, రైట్ ప్రైమ్ నెంబర్స్ క్వైరీ, ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్ ఇన్ జావా జేఎస్. ఇక్కడ నేను ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్ అడిగా జావా స్క్రిప్ట్లో. ఇది నాకు కోడ్ రాసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇంత ఈజీగా అయిపోయింది అనమాట మన వర్క్. ఒకవేళ మీరు డెవలపర్స్ అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీంతో యూజ్ చేసుకొని ట్విట్టర్ ప్లగ్గిన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ట్విట్టర్ ప్లగ్గిన్స్, లేకపోతే ట్విట్టర్ బాట్స్ అండ్ గూగుల్ ప్లగ్గిన్స్ కానీ, వర్డ్ ప్లస్ ప్లగ్గిన్స్ కానీ వాటన్నిటి కూడా దీంతో యూజ్ చేసుకుని ఈజీ క్రియేట్ చేస్తే జస్ట్ ఇక్కడ మీరు క్వైరీ చేసేస్తే ఇది ఆ కరస్పాండింగ్ది ఇచ్చేసిద్ది అనమాట. తర్వాత సపోజ్ నాకు క్రియేట్ ఏ డాష్ బోర్డ్ ఇన్ ఫ్లటర్, నేను ఒక డాష్ బోర్డ్ని క్రియేట్ చేయమని చెప్పా. ఇది నాకు దానికి కోడ్ రాస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మీకు ఎటువంటి క్వైరీస్ వచ్చినా కానీ మీరు డైరెక్ట్గా ఇక్కడ అడిగేస్తే ఇది మనకి క్వైరీ రాసి ఇచ్చేస్తుంది అనమాట. మనం క్వైరీ అడిగితే దానికి కరస్పాండింగ్గా మనకి క్వశ్చన్స్ అన్నీ రాసి ఇచ్చేస్తుంది. ఇది స్టార్టింగ్ చేసింది. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు అనమాట. అదొక సపోజ్ సైన్అప్ క్రియేట్ నాట్ ఫ్లటర్ క్రియేట్ సైన్అప్ స్క్రీన్ ఇన్ పైథాన్ కాదు HTMLలో అడుగుతాను. HTMLలో నాకు సైన్అప్ స్క్రీన్ క్రియేట్ చేయమంటే ఇది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట కోడ్. దాని తర్వాత మనకి ఒక ఫామ్ క్రియేట్ చేసేస్తుంది.
క్రియేట్ చేసేసి మన కోడ్ ఇస్తుంది. మనం ఈ కోడ్ని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అనమాట. కాపీ చేసుకొని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈవెన్ ఇంకా కాంప్లెక్స్ కూడా చేస్తుంది. నేను సింపుల్ అడుగుతున్నా. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి అడగండి. మళ్ళీ మీకు ఏదైనా కోడ్ అర్థం కాకపోయినా దీనికి ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. సో అంత ప్రిటీ మచ్గా వర్క్ అవుతుంది అనమాట ఇది. అండ్ మనకి ఓన్లీ కోడింగే కాదు, రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఉండే వాటిని కూడా మనకి ఇది అడిగిద్ది అనమాట. సజెస్ట్ మీ వెయిట్ లాస్ టిప్స్ ఇన్ తెలుగు. తెలుగులో అడుగుతున్నా కానీ మనకి తెలుగులో కూడా మనకి టైప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి వీళ్ళు ఒక ఏపీఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఏపీఐని యూజ్ చేసుకొని మనం మన యాప్స్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రజెంట్ అయితే కంప్లీట్గా ఫ్రీ ఉంది, ఎటువంటి లిమిట్స్ లేవన్నమాట. మనం దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. లైక్ ఇది ఎలా వర్క్ చేసిద్ది ఏంటి అని దాని గురించి క్లియర్గా ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట. ఏది ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా చేస్తున్నారు అని వీటి గురించి చెప్తున్నారు అనమాట. అండ్ రీసెర్చ్ నోట్స్ వీళ్ళు ఎట్లా ఏం రీసెర్చ్ చేస్తున్నారు అని దాని గురించి ఉంది. ఏపీఐకి వస్తే మనం ఈ ఏపీఐని మన యాప్స్లో కానీ ఎక్కడైనా ఇంటిగ్రేట్ చేసుకునైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చింది చూసారా. సో ఈ విధంగా మీరు ఏదైనా అడగండి, టెక్నికల్ నాన్ టెక్నికల్. మీరు స్టూడెంట్ అయితే ఏదైనా ఎస్ఎస్ రాయాలన్నా, కాలేజ్ అయితే ఎస్ఏ రాయాలన్నా, ఎవరికైనా మెయిల్ రాయాలన్నా, రైట్ లీవ్ మెయిల్ టు మై ప్రిన్సిపల్. ఒక ప్రిన్సిపాల్కి లీవ్ మెయిల్ రాయాలంటే డైరెక్ట్గా మనం దీన్ని అడిగేసి మనం డైరెక్ట్గా మనకి మెయిల్ రాసేస్తుంది అనమాట. ఒకవేళ లెటర్ అంటే రైట్ మ్యారేజ్ ఫంక్షన్ లీవ్ లెటర్. ఒకవేళ మనకి ఇది కావాలనుకున్నా ఇది కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకుని మనం చేసే టన్స్ ఆఫ్ వర్క్స్. ఇప్పుడు మీరు దీని మీద రీసెర్చ్ చేయాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి 100 వెబ్సైట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయక్కర్లేదు. జస్ట్ దీన్ని అడిగేసి ఇది మనకి డైరెక్ట్గా మనకి ఆ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేస్తుంది అనమాట. ఇదంతా బ్యూటిఫుల్గా వర్క్ అయ్యింది అనమాట. ఇదనమాట చాట్ జీపీటీ ఎలా వర్క్ అయ్యింది దాని గురించి. ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.